రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దగ్గుబాటి మాట్లాడుతూ పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఘాటుగా వ్యాఖ్యానించారు. అవినీతి చేసేవారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, బొత్స చేసిన ఓక్స్ వ్యాగన్ స్కామ్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కోట్లాది రూపాయల నిధులు ఇస్తూ ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోలేక ఇటువంటి విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని, 100 కోట్లకు పైగా కేంద్రం రైల్వే జోన్కు ఇస్తూ ఉంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని నిలదీశారు. పసలేని ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి స్కామ్లు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019 సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది. దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు, పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్ళు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నట్టు